హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న మనం డెవల్యూషన్ ఇండెక్స్ గురించి చూసాం. అందులో భాగంగా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్లోకి వస్తుంది. ఇది నిన్ననే మనం మాట్లాడుకున్నాం. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్ వచ్చేసి ఢిల్లీలో ఎర్త్ క్వేక్ వచ్చింది 17 ఫిబ్రవరి 2025. సాధారణంగా ఢిల్లీలో భూకంపం రావడం అనేటటువంటిది పెద్ద యూనో ఏమంటాం విచిత్రమైనటువంటి విషయం ఏం కాదు. ఎందుకంటే వెరీ రెగ్యులర్గా వచ్చేటటువంటి ప్రాంతం అది. కానీ ఎక్కడో హిమాలయాల్లో హిందూ కుష్ మౌంటైన్స్లో ఆఫ్ఘనిస్తాన్కి దగ్గరలో ఎపీ సెంటర్ ఏర్పడి ఎర్త్ క్వేక్స్ వచ్చి భూకంపం దాని తాలూకా ప్రకంపనలు ఢిల్లీలో కనిపించడం అనేటటువంటిది సర్వసాధారణం. కానీ ఈసారి ఢిల్లీలో వచ్చినటువంటి భూకంపం మాత్రం ఆరావళి పర్వతాలకు దగ్గరలో ఎపీ సెంటర్ వచ్చింది. ఈవెన్ మన ఆరావళి పర్వతాల దగ్గర మనకి కొంత ఫోల్టెడ్ ఇది ఒకటి ఉంది. సో మనం కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ప్లేట్ టెక్టానిక్స్లో మాట్లాడుకుంటాం కదా, జాగ్రఫీలో చదువుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం ఒక టాపిక్ చదివేటప్పుడు దాని తాలూకా బ్యాక్గ్రౌండ్ అండ్ బేసిక్స్ బాగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి ఫోల్డెడ్ మౌంటైన్స్ ఇలాంటి చోట్ల ఇలాంటి వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు ఎక్కడైతే ఈ టెక్టానిక్ ప్లేట్స్ తాలూకా మూమెంట్స్ ఉంటాయో అక్కడ ఎర్త్ క్వేక్స్ అంటే భూకంపాలు సర్వసాధారణంగా వస్తాయి. ఇది ముఖ్యంగా హిమాలయ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా భూకంపాలు వస్తాయి. అయితే కింద ఉన్నటువంటి ఈ మనకి నర్మదా తపతి ఈ నదుల కింద ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఇది ఆల్రెడీ స్థిరపడిపోయినటువంటి భూభాగం కాబట్టి ఇక్కడ చాలా తక్కువగా భూకంపాలు అనేటటువంటి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఢిల్లీలో వచ్చినటువంటి ఈ భూకంపానికి ఎందుకు ప్రాముఖ్యత ఉందంటే ఇది హిమాలయ పర్వతాల్లో వచ్చింది కాదు, ఆరావళి పర్వతాల దగ్గర ఎపీ సెంటర్ అనేటటువంటిది క్రియేట్ అయింది. ఇంకా గట్టిగా చెప్తే ఢిల్లీ సిటీలోనే అసలు ఎపీ సెంటర్ వచ్చిందని చెప్తున్నారు. సో కాబట్టి దీనికి చాలా ప్రజలు కూడా చాలా భయభ్రాంతులయ్యారు. 4.2 మ్యాగ్నిట్యూడ్ స్కేల్లో ఈ యొక్క భూకంపం అనేటటువంటిది వచ్చింది. సో దీనికి గల కారణాలు ఈ విషయాలను మనం ఈరోజు చర్చిద్దాం. సెస్మిక్ యాక్టివిటీ ఇన్ ఢిల్లీ గురించి న్యూస్లో ఎందుకు ఉందంటే ఢిల్లీలో 4.2 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్ క్వేక్ వచ్చింది. అలాగే ఇది విత్ ఇన్ ద సిటీ ఆరిజినేట్ అయిందని చెప్తున్నారు. ఇది గత 5 సంవత్సరాల్లో స్ట్రాంగెస్ట్ ఎర్త్ క్వేక్ అని చెప్తున్నారు. సాధారణంగా ఎర్త్ క్వేక్స్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ 2-3 రోజుల్లో ఇంకా బలంగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా ఏమన్నా జరుగుతుందేమో అని చాలా భయభ్రాంతులు అవుతుంటారు. సాధారణంగా ఎర్త్ క్వేక్ మనం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు అనుభవించాల. నేను వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ ఢిల్లీ 2011లో సో రాత్రి ఇలాగ చదువుకుంటుంటే కాళ్ళు వణుకుతున్నాయి. ఏంద్రా కాళ్ళు వణుకుతున్నాయని చూస్తే భూకంపం అది చాలా తక్కువ స్కేల్లో వచ్చింది. సమ్వేర్ అరౌండ్ 3.5 మ్యాగ్నిట్యూడ్ అంతా. అందరం బయటికి పరిగెట్టాం. ఏం అవ్వలేదని అనుకోండి, వేరే విషయం అది. ఏమైతే ఇక్కడ ఎందుకు క్లాస్ చెప్తాం మళ్ళీ. సో కాబట్టి సాధారణంగా ఈ భూకంపాలు వచ్చినప్పుడు ఇంకేం మళ్ళీ దాని గురించి మాట్లాడడానికి అదే ఉండదు, పరుగులు తీయడమే. సో ఇప్పుడు భూకంపాలు వన్స్ వచ్చిన తర్వాత వాటి తాలూకా ఫియర్ సైకోసిస్ ఎక్కువగా ఉంటుంది ప్రజల్లో. ఎందుకంటే ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ వస్తుందేమో అనేటటువంటి ఫియర్ సైకోసిస్, అది కూడా ఇది సిటీలో ఆరిజినేట్ అయింది. సో దీని గురించి కనుక మనం చూస్తే సిస్మిక్ రిస్క్ డెఫినెట్గా ఢిల్లీ సెస్మికల్లీ యాక్టివ్ జోన్, భూకంపాలు అత్యధికంగా వచ్చేటటువంటి ప్రాంతంలోనే ఉంది. అలాగే మోస్ట్ ఎర్త్ క్వేక్స్ ఢిల్లీలో వచ్చేటటువంటి ఎక్కువ శాతం భూకంపాలు చాలా దూరంగా ఆఫ్ఘనిస్తాన్లోని హిందూ కుష్ మౌంటైన్స్ లేదా హిమాలయ పర్వతాల్లో వస్తుంటాయి. వాటి తాలూకా ట్రీమర్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాగే అన్యూజువల్గా ఇక్కడ మాత్రం విత్ ఇన్ ఢిల్లీ చాలా రేర్, ఇది చాలా అరుదుగా ఢిల్లీలోనే ఈ యొక్క భూకంపం అనేటటువంటిది మొదలైంది అనే ఎపీ సెంటర్ ఢిల్లీలోనే రావడం అనేటటువంటిది చాలా అరుదు అనమాట. అది ఇప్పుడు జరిగింది. సో దీనికి సంబంధించి ఢిల్లీ సెస్మిక్ వల్నరబిలిటీ అంటే ఢిల్లీలో ఇప్పుడు భూకంపాలు ఎంత అధికంగా రావచ్చు అనేటటువంటి దానిపైన, ఇంకా చాలా బలంగా భూకంపాలు వస్తాయా అనేటటువంటి దానిపైన చాలా ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది. ఢిల్లీ అనేటటువంటిది మీకు తెలిసిందే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నగరం. దాదాపుగా 3 కోట్ల వరకు జనాభా ఉంటారు. అలాగే చాలా కిక్కిరిసిపోయినటువంటి జనాభా, చాలా పక్కపక్కలనే ఇల్లులు అవి ఉంటుంటాయి. సో మనకి నేపాల్ లాంటి ప్రాంతాల్లో భూకంపాలకే చాలా విధ్వంసం జరిగింది. కానీ మీరు ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కనుక 4 మ్యాగ్నిట్యూడ్ కాబట్టి సరిపోయింది. ఒక 6-7 మ్యాగ్నిట్యూడ్, 7 వస్తే ఇంకా మొత్తం నేలమట్టమే అనుకోండి, వేరే సంగతి అది. 6 మ్యాగ్నిట్యూడ్లో కనుక ఈ ఢిల్లీలో భూకంపాలు లాంటివి సంభవిస్తే ఇవి చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులకి, చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి దారితీస్తాయి. అయితే మీరు జాగ్రఫీ చదువుకునేటప్పుడు చాలా క్లియర్గా చెప్తాడు, ఢిల్లీలో ఎప్పుడో ఒకప్పుడు ఎప్పుడు వస్తుందని తెలియదు కానీ మన జాగ్రఫికల్గా అలాగే అక్కడ
ఈ ఎన్వైర్మెంటలిస్ట్ జాగ్రఫీ చదువుకున్నటువంటి రీసెర్చర్స్ వీళ్ళంతా ఏం చెప్తారంటే ఢిల్లీలో ఎప్పుడొకప్పుడు చాలా భారీ భూకంపం వస్తుంది. 8 మ్యాగ్నిట్యూడ్ 7 పైన మ్యాగ్నిట్యూడ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అది వచ్చిన రోజు చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు సంభవిస్తాయని చెప్పారు. సో ఇది ఎప్పుడు జరుగుతుంది ఎవరికి తెలియదు. సో ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే సిస్మికల్లీ యాక్టివిటీ ఇన్ ఢిల్లీ కనుక మీరు చూస్తే ఢిల్లీ జోన్ నెంబర్ 4లో ఉంది. సాధారణంగా జోన్ నెంబర్ 5 అంటే ఇంకా దారుణాతి దారుణం అన్నమాట. సో సెకండ్ హైయెస్ట్ కేటగిరీ వచ్చి హైయెస్ట్ ఎనర్జీ రిలీజ్ అయ్యేటటువంటి ప్రాంతంలో చాలా అధికంగా భూకంపాలు వచ్చేటటువంటి ప్రాంతంలో ఉంది. అలాగే ఇక్కడ మనకి ఇంటెన్సిటీ కూడా మీరు చూస్తే జోన్ నెంబర్ 4 ఆల్మోస్ట్ 8 ఇంటెన్సిటీ ఎంఎస్కే స్కేల్ ఇంటెన్సిటీ 8 ఇంటెన్సిటీ వస్తుందని చెప్తున్నారు. సో దీనివల్ల చాలా స్ట్రక్చరల్ డ్యామేజెస్ అంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా పడిపోయేటటువంటి అవకాశం ఉంది. సో దానివల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం రెండు జరుగుతాయి. రీసెంట్గా మల్టిపుల్ ఎర్త్క్వేక్స్ వచ్చాయి, కానీ మ్యాగ్నిట్యూడ్ రెక్టర్ స్కేల్ పైన ఓన్లీ 2 to 3 వరకే ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చింది మాత్రం లాస్ట్ 5 ఇయర్స్లో ఎన్నడూ లేని విధంగా 4.2% వచ్చింది. కొన్ని చోట్ల అయితే కొన్ని బిల్డింగ్లు అవి కూడా దెబ్బతిన్నాయి కూడా. అలాగే కామన్ ట్రిమర్స్ లో మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్స్ అనేటటువంటి వస్తూ ఉంటాయి. 2, 3 వచ్చినప్పుడు రెక్టర్ స్కేల్లో మనకి పెద్దగా ఏం తెలీదు. అది ఎప్పుడైతే 3.5, 4 దాటినటువంటి మ్యాగ్నిట్యూడ్ వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మనం ఫీల్ అవుతాం ఆ పర్టికులర్ ఎర్త్క్వేక్ తాలూకా ఆ ట్రీమర్స్ని. అలాగే స్ట్రాంగ్ ఎర్త్క్వేక్స్ చాలా రేరు ఈ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో రావడము. ట్రీమర్స్ సాధారణమైనటువంటి ప్రకంపనలు కామన్, కానీ బాగా డీప్ ఎర్త్క్వేక్స్ రావడం అనేటటువంటిది రేర్ సిచ్యువేషన్. కానీ అటువంటిది కనుక జరిగితే మాత్రం చాలా ఎక్కువగా ప్రాణ నష్టం ఉంటుందని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఆరావళి ఢిల్లీ ఫోల్డ్ బెల్ట్ మనం కనుక మీరు చూస్తే సాధారణంగా మనకి ఇలా తీసుకుంటాం కదా ఇండియాని. సో ఇలా తీసుకుంటున్నప్పుడు మీకు ఇక్కడ ఇలా రాజస్థాన్ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ మీరు దీన్ని మక్రాన్ బెల్ట్ అని అంటారు. ఇక్కడ ఉండేటటువంటి ఒక ప్రాంతం ఉంటుంది, ఇది బఘేల్ఖండ్ అనుకుంటా. సో బఘేల్ఖండ్, బుందేల్ఖండ్ ఈ ప్రాంతం అంటారు. ఈ మధ్యలో ఆరావళి మౌంటైన్స్ ఉంటాయి, ఇక్కడ ఢిల్లీ ఉంటుంది. ఇక్కడ ఒక ఫోల్డ్ ఉంది. ఫోల్డ్ అంటే మడత, ఆ ప్లేట్స్ మడతపడడం అంటారు కదా, అదనమాట. సో దీని కారణంగానే ఇప్పుడు ఎర్త్క్వేక్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారనమాట. సో దీనికి సంబంధించేప్పుడు మనకి వస్తున్నాయి. అంటే వీటిని మనం ఏమంటామంటే బేసికల్గా క్రాటాన్స్ అని అంటాం. సో ఇక్కడ ఉన్నటువంటిది బుందేల్ఖండ్ క్రాటాన్, ఇక్కడ ఉన్నటువంటిది మక్రాన్ క్రాటాన్. ఈ రెండు క్రాటాన్స్కి మధ్యలో ఇక్కడ మనకి ఆరావళి మౌంటైన్స్ ఉంటాయి, ఇక్కడ మనకి ఢిల్లీ ఉంటుంది, ఇక్కడ ఫోల్డ్ ఉంటుంది. సో ఈ ఫోల్డ్లో వచ్చినటువంటి ప్రకంపనల కారణంగానే ఢిల్లీలో ఎర్త్క్వేక్ వచ్చిందని చెప్తున్నారు. సో ఈ ఢిల్లీ ఇప్పుడు ఎక్కడుంది? ఆరావళి ఢిల్లీ ఫోల్డ్ బెల్ట్. అంటే ఇది ఆరావళి మౌంటైన్స్, ఇది ఢిల్లీ బెల్ట్. ఈ రెండు కలిసినటువంటి చోట ఒక ఫోల్డ్ ఉంది. ఫోల్డ్ అంటే ఇది ఒక ఏమంటాం ప్లేట్ అని అనుకుంటే, ఇది ఒక ప్లేట్ అని అనుకుంటే ఈ రెండు మడతపడతాయి. ఎట్లా? ఈ రెండు ఇలా గుద్దుకున్నప్పుడు ఒకదాని మీద ఒకటి ఉంటుంది. సో ఇవి రెండు లాక్ అయినటువంటి సందర్భాల్లో రిలీజ్ అయ్యేటటువంటి ఎనర్జీ, సో ఇలాంటి వాటి వల్లే అక్కడ మనకి ఎర్త్క్వేక్స్ వస్తాయి అన్నమాట. సో ఈ ఆరావళి ఢిల్లీ ఫోల్డ్ బెల్ట్, ఇక ఇందాక చెప్పాను కదా, ఈ ఫోల్డ్ బెల్ట్లో మనకి రాజస్థాన్ నుంచి హర్యానా అండ్ ఢిల్లీ వరకు, అంటే ఇగో ఈ ప్రాంతం వరకు ఇక్కడ ఉంది. సో దీని కారణంగానే ఇప్పుడు ఢిల్లీలో మనకి ప్రకంపనలు వచ్చాయి. ఈ రీజియన్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్గా కొన్ని జియోలాజికల్ చేంజెస్ వచ్చాయి. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మనం చదువుకుంటాం బేసికల్గా తెతీస్ సీ అని ఒకటి ఉండేదని. సో దాని తర్వాత భారతదేశం ఇలా కిందన ఎక్కడో అంటార్కిటికా ప్రాంతం నుంచి ఆస్ట్రేలియాతో కలిసి ఉండి విడిపోయి ఇలా పైకి జర్నీ చేస్తూ వచ్చిందని, ఇక్కడ యురేషియన్ ప్లేట్ నది ఢీకొందని, ఆ యురేషియన్ ప్లేట్ని ఎప్పుడైతే, ఇది ఇండియన్ ప్లేట్, ఇది యురేషియన్ ప్లేటు, ఈ రెండు వచ్చి ఇలా ఢీకొంటున్నప్పుడు ఇలా వచ్చి రెండు ఢీకొనడం వల్ల ఫోల్డెడ్ మౌంటైన్స్ అయినటువంటి హిమాలయాస్ పైకి లేచాయని, కింద ఉన్నటువంటి ప్రాంతాలు సో తర్వాత కాలంలో అక్కడ ఉన్నటువంటి తెతీస్ సీ ఏదైతే ఉందో అది పూర్తిగా మూసుకుపోయిందని. సో ఆ మధ్యలో మనకి ఇంకా చిన్న చిన్న ఈ మౌంటైన్స్ లాంటివి, ఆల్రెడీ ఆరావలీస్ దే ఆర్ ఓల్డర్ దెన్ హిమాలయాస్. హిమాలయ పర్వతాల కన్నా ఎక్కువ వయసు ఉన్నది ఆరావళి పర్వతాలకి. కానీ అక్కడ ఉన్నటువంటి ఈ చిన్న చిన్న బెల్ట్స్ మధ్యలో ఇవి ఇరుక్కుపోయి, సో ఆ కారణంగా మనకి ఇక్కడ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి కూడా జియోలాజికల్గా అక్కడ మార్పులు వచ్చాయి. సో ఇలాంటి జియోలాజికల్ స్ట్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా మైల్డ్ ఎర్త్క్వేక్స్ని ఇస్తూ ఉంటాయి. సో 6 మ్యాగ్నిట్యూడ్ వచ్చేటటువంటి అవకాశం ఈ ఆరావళి వాటి వల్ల అయితే సాధ్యపడదు.
ఈ ఆరావళి ఢిల్లీ ఫోల్డ్ బెల్ట్ దగ్గర అయితే 6 మ్యాగ్నిట్యూడ్ వచ్చేంత సాధ్యపడదు. బట్ హిమాలయ పర్వతాల్లో వచ్చేటటువంటి మ్యాగ్నిట్యూడ్ చాలా అధికంగా వస్తే సో దాని తాలూకా పర్యవసానాలు మీద ఢిల్లీ మీద ఉంటాయని చెప్పి రీసెర్చర్స్ చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి భయపడక్కర్లేదు. సో అలాగే హిమాలయన్ ఎర్త్ క్వేక్స్కి ఇది చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే హిమాలయన్ ఎర్త్ క్వేక్స్ మీరు చూస్తే రష్యన్ ప్లేట్కి ఇండియన్ ప్లేట్ ఏమో ఓషనిక్ ప్లేట్ ఉంటుంది, రష్యన్ ప్లేట్ ఏమో నార్మల్ రాకీ ప్లేట్ ఉంటుంది. ఇది సబ్మర్జ్ అయింది. సో దీని కారణంగా మనకి యురేషియన్ ప్లేట్ కింద సబ్మర్జ్ అవడం వల్ల సబ్డక్షన్ అని అంటాం. ఈ సబ్డక్షన్ వల్ల హిమాలయ ప్రాంతాల్లో ఎర్త్ క్వేక్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఢిల్లీలో వచ్చినటువంటి మాత్రం ఆరావళి ఢిల్లీ ఫోల్డ్ బెల్ట్ దగ్గర వచ్చినవి. ఇవి సబ్డక్షన్ కాదు, ఇదేంటిది ఫాల్ట్స్. అంటే ఆల్రెడీ కొన్ని ఖాళీలు ఉంటాయి, అవి జరగడం వల్ల ఈ యొక్క ఢిల్లీ ఎర్త్ క్వేక్ ఇప్పుడు వచ్చినటువంటి కండిషన్. ఇక టెక్టానిక్ యాక్టివిటీ అనేటటువంటిది చాలా స్లో డౌన్ అయిపోతుంది. సో దీనివల్ల మేజర్ ఎర్త్ క్వేక్స్ ఈ పర్టికులర్ ఆరావళి ఢిల్లీ ఫోల్డ్ బెల్ట్ దగ్గర వచ్చేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మనకి సౌండ్ డ్యూరింగ్ ఎర్త్ క్వేక్, సాధారణంగా ఢిల్లీలో ఈ యొక్క ప్రకంపనలు రావడం అనేటటువంటిది చాలా సర్వసాధారణంగా జరిగే అంశం, చాలాసార్లు వస్తూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ఢిల్లీలో వచ్చినటువంటి ఈ భూకంపం ఏదైతే ఉందో అది కొన్ని సౌండ్స్ వచ్చినాయి. అంటే ఏమిటో ఏదో కదులుతున్నప్పుడు డడడని అట్లా ఏమైనా వచ్చి ఉండొచ్చు. ఈ సౌండ్స్ కారణంగా ఎక్కువ భయభ్రాంతులు అవుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. సో చాలామంది ఆ సౌండ్లు వచ్చాయి, ఇది రేపొద్దున నిద్రపోతున్నప్పుడు వస్తే పరిస్థితి ఏంది, సో ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, ఇంకా కళల్లోకి కూడా వస్తాయి ఎర్త్ క్వేక్స్. సో దీని కారణంగా ఆ వచ్చినటువంటి సౌండ్స్ కారణంగా ఇప్పుడు భయపడుతున్నారు. సో ఇదే కొంచెం స్ట్రేంజ్గా ఉంది. ఎందుకు అంటే సాధారణంగా ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు సౌండ్స్ వస్తాయి, కానీ అవి మనుషులు వినేంత ఫ్రీక్వెన్సీతో ఉండవు. మీకు అందుకే చూడండి, ప్రపంచంలో చాలా చోట్ల భూకంపాలు ఇట్లాంటి డిజాస్టర్స్ వచ్చేటప్పుడు జంతువులు వాటిని ఎక్కువగా పసిగడుతూ ఉంటాయి. సాధారణంగా ఎర్త్ క్వేక్స్ వచ్చేటటువంటి చోట కుక్కలు డాగ్స్ చాలా ముందే పసిగడతాయి, చాలా విపరీతంగా అరుస్తాయి. సో అందుకే కొన్ని దేశాల్లో ఏం చేస్తున్నారంటే చైనా లాంటి దేశాల్లో ఈ డాగ్స్ని ట్రైన్ చేస్తున్నారు. అంటే భూకంపం వచ్చేటటువంటి ముందే ఈ డాగ్స్ని బాగా ట్రైన్ చేసి ఏదో ఒక బటన్ లాంటిదో లేదా ఎక్కడన్నా ఒక వార్నింగ్ ఇవ్వడం లాంటిదో చేస్తారు. సో ఈ డాగ్స్ ఇచ్చేటటువంటి వార్నింగ్తో సో జనాల్ని రక్షించేటటువంటి ప్రయత్నం, వాళ్ళకు ముందుగా ఈ అలర్ట్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా డిజాస్టర్స్కి మనం అలర్ట్ చెప్పగలం. ఉదాహరణకి మనకి తుఫాన్లు వస్తున్నాయి అనుకోండి, 2 రోజుల ముందే వచ్చేస్తుంది మనకి, వాయుగుండం పుట్టింది, అది తుఫాన్గా బలపడింది, 400 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది, పలానా 5 o'clock ఇన్ ది ఈవినింగ్ తీరం దాటే అవకాశం ఉంది, వచ్చేస్తాయి మొత్తం. రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఇవన్నీ క్లియర్గా వస్తాయి. వరదలు, వీటికి కూడా అలర్ట్ ఇవ్వచ్చు. అలాగే కొండ చర్యలు విరిగిపడడం, కొంతవరకు అలర్ట్ ఇవ్వచ్చు. అలాగే సునామీలు అలర్ట్ ఇవ్వచ్చు. కానీ ఎర్త్ క్వేక్స్కి అలర్ట్ ఉండదు. భూకంపం అంటేనే చాలా సడన్గా వస్తుంది అనమాట. సో భూకంపాలకి ఈ అలర్ట్ ఇవ్వలేం. అయితే భూకంపాలు చేసేటటువంటి ఈ సౌండ్లు అసలు హ్యూమన్స్కి వినిపించవు. కానీ అలాంటిది ఇక్కడ ఎందుకో హై ఫ్రీక్వెన్సీతో కొన్ని సౌండ్స్ వచ్చాయని మాత్రం ఢిల్లీ ప్రజలు చెప్తున్నారు. దానివల్ల కొంతమంది భయపడుతున్నారు. బహుశా ఈ సౌండ్స్ అనేటటువంటివి బిల్డింగ్స్ షేక్ అవడం వల్ల, అక్కడ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్స్ ఏమైనా కొంచెం కదలికలకు గురవడం వల్ల వచ్చి ఉండొచ్చని ఇప్పుడు జియోలజిస్ట్స్ చెప్తున్నారు. అలాగే పాసిబిలిటీ ఆఫ్ లార్జ్ ఎర్త్ క్వేక్స్ ఇన్ ఢిల్లీ. సాధారణంగా మనం గతంలో కనుక చూస్తే 1720లో మనకు అప్పుడు అంత టెక్నాలజీ లేదు కాబట్టి చాలా విపరీతమైనటువంటి భూకంపం వచ్చింది అని మనకు కొన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయి. 1803లో ఒక ఎర్త్ క్వేక్ కారణంగా ఢిల్లీలో ఉన్నటువంటి కుతుబ్ మినార్ కొంత దెబ్బతింది అని కూడా చెప్తున్నారు. అయితే ఈ ఎర్త్ క్వేక్ ఎక్కడో ఉత్తరాఖండ్లో వస్తే దాని తాలూకా ట్రీమాస్ ఢిల్లీలో కనిపించాయి. సో దాంతోపాటుగా ఢిల్లీ టెక్టానిక్ సెటప్ కనుక మీరు చూస్తే స్ట్రెస్ బిల్డప్ అనేటటువంటి చాలా ఉంది. ఖచ్చితంగా ఈ స్ట్రెస్ బిల్డప్ అనేటటువంటిది హిమాలయాస్ కన్నా ఎక్కువ లేదు. స్ట్రెస్ బిల్డప్ ఉంది, ఖచ్చితంగా ఉంది, అందులో డౌట్ లేదు. స్ట్రెస్ బిల్డప్ ఉంది కాబట్టే మనకు అక్కడ ఎర్త్ క్వేక్స్ వస్తున్నాయి. అయితే హిమాలయ ప్రాంతాల్లో ఉన్నంత చాలా గట్టిగా స్ట్రెస్ బిల్డప్ అయితే లేదు. సో దీని కారణంగా మనకి ఏమైంది, స్ట్రాంగ్ ఎర్త్ క్వేక్స్ అంటే 6 magnitude దాటి లేదా 5 magnitude దాటి ఢిల్లీలో భూకంపాలు రావడం అనేటటువంటిది చాలా అరుదు. ఎప్పుడో 100 సంవత్సరాలకు ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఇబ్బంది అలా ఏంటంటే 1803 తర్వాత మనకి విపరీతంగా ఢిల్లీలో భూకంపం వచ్చినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. సో అలాంటివైనా జరుగుతుందేమో అని ఇప్పుడు భయపడుతున్నారు. అలాగే ఢిల్లీ బట్ స్టిల్ హిమాలయన్ ఆరిజిన్ క్వేక్స్ అంటే హిమాలయ ప్రాంతాల్లో వచ్చేటటువంటి భూకంపాల వల్ల మాత్రం ఢిల్లీకి చాలా వల్నరబిలిటీ అనేటటువంటిది ఉంది. అంటే చాలా వరకు ఢిల్లీ దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. సో అలాగే దీంతో పాటుగా కంక్లూజన్ ఏం చెప్తున్నామంటే, ఎస్
ఈ ఎర్త్క్వేక్ వల్ల ఢిల్లీకి ఉన్నటువంటి ఈ భూకంపాలకు సంబంధించి సెస్మిక్ రిస్క్ అనేటటువంటి మరొకసారి రుజువైంది. సో మేజర్ ఎర్త్క్వేక్ రాకపోవచ్చు, కానీ జోన్ 4 క్లాసిఫికేషన్లో ఉండడం వల్ల ఢిల్లీకి ఎర్త్క్వేక్స్ రావడం అయితే మాత్రం సర్వసాధారణం అని మాత్రం మన రీసెర్చర్స్ చెప్తున్నారు. అలాగే ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది మరొక్కసారి మౌలిక సదుపాయాల కల్పనలో మనం పాటించాల్సినటువంటి జాగ్రత్తలను చెప్తోంది. ఎందుకు అంటే ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు భూమి కదలడం వల్ల మనకేం నష్టం రాదు. భూమి కదలికల వల్ల మనం చేపట్టినటువంటి నిర్మాణాలు కూలిపోతే ఆ శిథిలాల కింద చిక్కుకొని చనిపోయేటటువంటి వ్యక్తుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి 6 మ్యాగ్నిట్యూడ్ వచ్చినా 7 మ్యాగ్నిట్యూడ్ వచ్చినా ఈ ఎర్త్క్వేక్ని తట్టుకునేటటువంటి విధంగా మనం పునాదులు వేసుకొని ఇళ్ల నిర్మాణం అనేటటువంటి చేపట్టాలి. ఉదాహరణకి ఈ మధ్య కాలంలో మనం కొత్త పార్లమెంట్ని నిర్మించాం. ఆ కొత్త పార్లమెంట్కి డెఫినెట్గా ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ 8 మ్యాగ్నిట్యూడ్ వచ్చినా కూడా అది నిలబడే ఉంటుందన్నమాట. అఫ్కోర్స్ గవర్నమెంట్ కాబట్టి డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, వేరే సంగతి. బట్ జనాలకు కూడా ఇట్లాంటి కొన్ని ఈజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెథడాలజీస్ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం చూడాలి. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చాను, దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఆరావళి ఢిల్లీ ఫోల్డ్ బెల్ట్లో ఢిల్లీ భూకంప ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ఇది హిమాలయ భూకంపాల నుంచి ఎలా భిన్నంగా ఉంటుంది, 200 పదాల్లో దీనికి సమాధానం ఉన్నాయండి. ఇవి రెండు కూడా గతంలో ఇచ్చినటువంటి ప్రశ్నలు కాదు. సో డెఫినెట్గా న్యూ క్వశ్చన్స్ విచ్ విల్ హెల్ప్ యూ. సో ఇది ఢిల్లీ ఎర్త్క్వేక్ సంబంధించి మరో కొత్త టాపిక్తో మనం రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.